వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ములక్కాడలతో మనం ఎంతో టేస్టీ అయిన కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. దట్టు అలాగే ములగ ఆకులతో కూడా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కర్రీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు పప్పు మునగాకు అయితే నేను చూపిస్తాను. ఈ మునగాకుని యూస్ చేసి 300 రకాల హెల్త్ ఇష్యూస్ని అయితే మనం రికవరీ చేసుకోవచ్చు అంటండి. అందుకే మీరు కూడా తప్పకుండా వీక్లీ వన్స్ మునగాకుని మీ కర్రీస్లో అయితే యాడ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కుక్కర్ అయితే పెట్టుకోండి. అందులో 1 కప్ కందిపప్పు యాడ్ చేసుకోండి. కందిపప్పుని కొంచెం వేయించుకోవాలి. పప్పు అనేది వేయించుకోవడం వల్ల మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందులో ఒక చిన్న కప్ పెసరపప్పు అయితే తీసుకోండి. రెండిటి కాంబినేషన్ వల్ల మీకు పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది. పప్పు వేగిన తర్వాత కడిగేసి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోండి. పాలులో ఉండే కాల్షియం కంటే 17% ఎక్కువ ఈ మునగాకులో అయితే ఉంటుందంటే. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకోండి తరిగి పెట్టుకున్నవి. తర్వాత ఒక పెద్ద టమాటా అయితే తీసుకోండి, అది కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ అయితే పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ అయితే కంప్లీట్గా రావాలి. మునగాకుల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని 2-3 టైమ్స్ అయితే వాష్ చేయండి. మెయిన్లీ లేడీస్లో అయితే కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డైలీ లైఫ్లో అయితే మునగాకు యాడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు డెఫిషియన్సీ అనేది తగ్గించుకోవచ్చు. అలాగే కొద్దిగా చింతపండు అయితే తీసుకోవాలండి. చింతపండుని కొద్దిగా వాటర్తో నానబెట్టుకోండి. ఈలోపు పప్పు అయితే ఉడికిందో లేదో మనం చూద్దాం. 3 విజిల్స్ అయిపోయినాయి. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎంతగా మెత్తగా అయితే ఉడికిపోయిందో. 3 విజిల్స్ అయితే సరిపోద్ది. ఇలా ఉడికిన తర్వాత మీరు మునగాకు అయితే యాడ్ చేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా 2-3 టైమ్స్ అయితే తిప్పండి. అందులో కొద్దిగా పసుపు అలాగే కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్కి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోండి. మిక్స్ అయితే అలా కొంచెం సేపు ఉడకనివ్వండి. పప్పు అయితే ఉడికిన తర్వాత మీరు చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకోండి. ఒక 1 కప్ చింతపండు గుజ్జు సరిపోతుంది ఆ పప్పులోకి. ఎందుకంటే టమాటా అనేది యూస్ చేసాం కాబట్టి మీరు చింతపండు అనేది బ్యాలెన్సింగ్గా వేసుకోండి. అప్పుడే మీకు పప్పు అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈలోపు పప్పు ఉడికేలోపు మనం పోపులు అయితే తీసుకుందాము. పప్పు తాలింపుకి ఆవాలు అండ్ జీలకర్ర తీసుకోండి. ఒక 4 ఎండుమిరపకాయలు అయితే తీసుకోండి. 4 వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు తీసుకోండి. వీటితో పాటు కొన్ని గుప్పడి మునగాకులు అయితే తీసుకోండి. మునగాకులు కూడా తాలింపులో వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి పప్పు టేస్ట్ అనేది వస్తుంది, మునగాకు ఫ్లేవర్ అనేది. పప్పు అయితే చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందాం. స్టవ్ పైన బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మొత్తం పోపు దినుసులు అయితే వేసేసుకోండి. వేసేసుకొని లిడ్ పెట్టేసేయండి. పోపు దినుసులు అన్నీ వేసుకుని లిడ్ పెట్టేసేయండి, లేకపోతే మీదకి వచ్చేస్తాయి. చూడండి పోపు వేగిపోయింది. ఇందులో మీరు ప్రిపేర్ చేసుకున్న పప్పు అయితే యాడ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పప్పు మునగాకు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడడానికే నోరు ఊరిపోతుంది కదా. పప్పే కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ ఐటెం కావాలో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టండి. వీడియో అయితే నేను తప్పకుండా చేసి పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching my video. Bye.